చేస్తున్నారు. మృగాళ్లు చెలరేగిపోతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు. నిందితులపై చర్యల గురించి ప్రభుత్వాలు ఎంత ఊదరగొడుతున్నా కామాంధుల్లో ఇసుమంతైన మార్పు కనబడటం లేదు. తాజాగా కడప జిల్లాలో ఓ మతిస్థిమితం లేని బాలికపై 6 నెలలుగా అత్యాచారానికి పాల్పడిన అమానుష ఘటన ఆమె గర్భం దాల్చడంతో వెలుగు చూసింది. మతిస్థిమితం లేని పాప పుట్టిందని తల్లిదండ్రులు డీలా పడలేదు. కూలీనాలి చేసుకుంటూనే ఉన్నంతలోనే తమ బిడ్డను కంటికి రెప్పలా పెంచుకున్నారు. అయితే పనికెళితే కానీ పూటగాడవని పరిస్థితి. దాంతో 16 ఏళ్ల అమ్మాయిని ఇంటి వద్ద ఒంటరిగా వదిలిపెట్టి పనికి వెళ్లారు. దీన్ని అదనుగా చూసుకున్న 3 యువకులు మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నారు. వరుసగా 6 నెలలు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. కడప జిల్లా రైల్వే కోడూరు మండలం శాంతినగర్ గ్రామంలో చోటు చేసుకుంది ఈ అమానుష ఘటన. శాంతినగర్ గ్రామానికి చెందిన ఎల్లయ్య, సుజాతకు 3 పిల్లలు. ఇద్దరికి వివాహం చేశారు. 3వ కుమార్తె మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఆమెను ఇంటి వద్దే ఉంచిన తల్లిదండ్రులు తమ రోజువారీ పనులకు వెళ్లేవారు. వారు లేని సమయాన్ని చూసుకుని అదే గ్రామానికి చెందిన హనుమంతు, చంద్ర, భాష అనే 3 యువకులు చెలరేగిపోయారు. మతిస్థిమితం లేని బాలికను మాయమాటలు చెప్పో భయపెట్టో వరుసగా 6 నెలలు అత్యాచారానికి పాల్పడ్డారు. ఎన్నిసార్లు అట్ట నిన్ను చేశారమ్మా? ఎవరు మీ మీదకి వచ్చిన వాళ్ళ? హనుమంతు, భాష, చంద్ర. తమ కుమార్తె శరీరాకృతిలో మార్పును గమనించిన తల్లిదండ్రులు అనుమానంతో ఆసుపత్రికి తీసుకువెళ్లి పరీక్ష చేయించారు. ఆమె 6 నెలల గర్భంతో ఉందని వైద్యులు స్పష్టం చేయడంతో కన్నవారు తీవ్రంగా కలత చెందారు. తమ బిడ్డ గర్భం దాల్చడానికి కారకులు గ్రామానికి చెందిన హనుమంతు, చంద్ర, భాష అని వారు నిర్ధారించుకున్నారు. స్థానిక సర్పంచ్ సహకారంతో పోలీసులను ఆశ్రయించారు. నేను నిద్రలేసి పని పోతా సార్, నాకేమీ తెలియదు. ఈ పక్క ఈ అమ్మ అంతలకల్లా తిరుగుతూ ఉంటుంది. ఆ అమ్మకు పెడితే ఈ అమ్మకు పెడితే తిని సందే ఉంటుంది. ఈ మాదిరి తీసిపోయి ఆ పాపను 6 నెలలు గర్భం చేసి ఆ పని చేసి పెట్టినారు. మేము ఏదన్నా మాట్లాడితే మా ఇంటికి తెచ్చుకొస్తున్నారు, చేస్తున్నారు. ఎవరుమా? భాష, చంద్ర, హనుమంతు. పోలీస్ కంప్లైంట్ ఏమన్నా ఇచ్చారమ్మా? అట్లయితే ఏం పట్టించుకోవాలా. 4 రోజుల నుంచి జరుగుతూనే ఉండదు. ఇంతవరకు ఏం కాల. 1 సంవత్సరం కిందట వచ్చి నాతో వచ్చి ఆ స్వామి వచ్చి నా కాడికి వచ్చి మీ ఇంట్లో ఎందుకు ఉంటుంది ఆ పాపని అడిగితే నేను ఈ విధంగా పోయినానని చెప్పి నాకే 3 సార్లు పోయినానని చెప్పినాడు స్వామి. చెప్తే అప్పుడు నేను ఆ స్వామి తిక్కల స్వామి అని అంటే ఏం కాదు అది ఇది అని నాతో అన్నాడు. దాని తర్వాత నేను ఒకరోజు గేటు దగ్గర ఆ స్వామి చేస్తామంటే నేను చూసి ఇంకొక స్వామికి చెప్పి వాళ్ళ స్వామికి చెప్పి భయం పెట్టుకోమని చెప్తే ఆ స్వామి తిక్కలు అట్టు కాదని ఒకళ్ళు ఉమ్మ అయిపోయినారు. ఈ విధంగా ఈ పొద్దు బయటపడింది కాబట్టి మేము తగినంత న్యాయం చేయాలని చెప్పి మేమంతా పోరాడుతున్నాము. అయితే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో బాధిత తల్లిదండ్రులు, బంధువులు మీడియాను ఆశ్రయించారు. మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం చేసిన ఆ 3 వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. నాకు తెలిసిందే కదా సార్, అసలు నేనేం మాట్లాడలేకపోతున్నాను. అసలు ఈ విషయం జరిగిన కాడి నుంచి అసలు నోట్లో మాటలు కూడా రావటం లేదు నాకు. పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? పోయినా పోలీస్ స్టేషన్ వెళ్ళాము, ప్రెసిడెంట్తో మాట్లాడినాము. ఏం చెప్పినారు? ఆయన మేమేదో చేస్తామన్నారు. ఆయన తర్వాత సైలెంట్ అయిపోయినాడు. పోలీస్ స్టేషన్కి పోయినాము. పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో కూడా మాకు తెలీదు. తర్వాత ఇంకా వీళ్ళు అయ్యే పని కాదని చెప్పి మీడియా సహాయం తీసుకున్నాం. వాళ్ళ పేర్లు హనుమంతు, భాష, చంద్ర అని ఆ అమ్మాయి చెప్తాంది. 3 పేర్లు చెప్తాంది. హాస్పిటల్ ఏం చెప్పారు? హాస్పిటల్కి తీసుకెళ్ళాను సార్. స్కానింగ్ తీసి నెలలు ఎన్నైంది చెప్తానన్నది డాక్టర్. స్కానింగ్ తీసి ఆ అమ్మాయికి 6వ నెల జరుగుతూ ఉంది అని చెప్పింది. మతిస్థిమితం లేని బాలికపై 6 నెలలుగా అత్యాచారం జరిగిందని, గర్భం కూడా దాల్చిందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం, విషయాన్ని గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు నిందితులైన 3 యువకులు పరారీలో ఉన్నారు. తమకు న్యాయం జరుగుతుందో లేదో అన్న ఆందోళనలో బాధిత తల్లిదండ్రులు ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయిస్తామని తెలిపారు.